హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. రైతులకైతే అన్నదాత సుఖీభవ గురించి అయితే గవర్నమెంట్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఆ అప్డేట్ అనేది ఏందనేది మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా మీకు అనేది వస్తుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం గురించి ఈరోజైతే అసెంబ్లీలో సమావేశం జరిగిందండి. ఈ అసెంబ్లీ సమావేశంలో పెట్టడం అయితే జరిగింది. ఈ బడ్జెట్ సమావేశంలో రైతులకైతే పెద్ద ప్రాధాన్యత ఇస్తూ రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారని, వీరందరికీ కూడా రైతుల ఖాతాలో 20,000 రూపాయలు అనేది చెప్పి ప్రకటన అయితే చేశారండి మన సీఎం గారు. మన గవర్నమెంట్ నుంచి అయితే ఇది చాలా చిన్న మాట అని చెప్పుకోవచ్చండి. కానీ రైతులకైతే చాలా గుడ్ న్యూస్ అని చెప్పడం అయితే జరిగింది. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న సమాచారం అనేది మీకు తెలుస్తుంది. పలు కీలక రంగాలు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు అయితే చేశారండి. ప్రత్యేకంగా బడ్జెట్ని మంత్రి అచ్చెన్నాయుడు గారు సభలో అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దీనిలో కొన్ని కోట్ల వ్యవసాయం బడ్జెట్ను అయితే ప్రతిపాదిస్తూ రైతులకు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకంపై కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి మన సీఎం గారు. రైతులకు ప్రత్యేక బడ్జెట్లో మంత్రి అచ్చెన్నాయుడు గారు పలు కీలకంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ 40,300 కోట్లనైతే వ్యవసాయం బడ్జెట్ను ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. మన రాష్ట్రానికి వ్యవసాయం అనేది వెన్నెముక లాంటిదని పేర్కొని 240 కోట్లను ప్రతిపాదిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి గాను ఈ పథకానికి అమలు చేయాలని 4,500 కోట్లనైతే ప్రకటించారండి మన సీఎం గారు. గత ప్రభుత్వం అయితే అమలు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా కూటమి ప్రభుత్వంలో అయితే అన్నదాత సుఖీభవగా అందజేశారు. కేంద్రం నుంచి ఇచ్చే 6,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే 14,000 రూపాయలు, అర్హులుగా అయిన రైతులకైతే ఒక్కో రైతు కూడా 20,000 రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇది జనవరి సంక్రాంతి నెలలలో ఈ పథకం అమలు చేస్తున్నందుకు ఈ ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందండి. ఆధార్ కార్డుకు ఈకేవైసీ కంపల్సరీగా చేయించుకున్నట్లయితే ఈ రైతులకు అందరికీ కూడా ఈ డబ్బులు అనేది పడడం అయితే జరుగుతుందండి. ఏ రైతులు అయితే ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటారో అటువంటి రైతులకైతే ఈ డబ్బులు అనేది పడవని చెప్పడం అయితే జరిగిందని మన సీఎం గారు. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.